సతీష్ కుమార్ మృతిపై వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ స్పందించారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు చంద్రగ్రహణం, ప్రజలకు శనిగ్రహం పట్టిందన్నారు మాధవ్. దొంగలకు రక్షణ కల్పిస్తున్నారు, కానీ అధికారులకు రక్షణ కరువైందన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగం చేయలేక చాలా మంది అధికారులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారని అన్నారు. ఈ కేసును త్వరగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకోవాలని అన్నారు. వైసీపీ కార్యాలయంపై టీడీపీ శ్రేణుల దాడి వారి పరాకాష్ఠకు నిదర్శనం అంటున్న గోరంట్ల మాధవ్తో మా ప్రతినిధి నాగేంద్రరెడ్డి ఫేస్ టు ఫేస్. గుంతకల్లు రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ మృతిపై మనతో మాట్లాడడానికి గోరంట్ల మాధవ్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నాం. సార్, ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి రైల్వేలో గుంతకల్లో రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నారు. 13 రాత్రి 11:53 అక్కడ బైక్ పెట్టి అక్కడ నుంచి 1 గంట 2 నిమిషాలకు రాయలసీమ ఎక్స్ప్రెస్ లో తిరుపతి బయలుదేరారు. తిరుపతి బయలుదేరినప్పుడు ఇది హత్యగా భావించవచ్చా? ఇప్పుడు జరిగిన సంఘటన మీరు అంతా చూసి ఉంటారు, ఇప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటారు. ఏ రకంగా మీరు ముందుగానే ఇంతకుముందు మీరు పోలీస్ ఆఫీసర్ గా కూడా పనిచేశారు, ఏ రకంగా దీన్ని భావించవచ్చు? సతీష్ కుమార్ సావే కాకుండా మనము ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను గమనిస్తే ఈ రాష్ట్రంలోని పోలీసు వ్యవస్థకు చంద్రగ్రహణం పట్టింది, ప్రజలకు శనిగ్రహం పట్టింది అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే సీనియర్ పోలీస్ ఆఫీసర్లు పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, సంజయ్ కానీ, విజయపాల్ అనే వ్యక్తి కానీ వీళ్ళందరినీ కూడా జైల్లోకి పంపించడం జరిగింది, సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్లను. అదేవిధంగా కాంతిరాణ టాటాను, సునీల్ కుమార్ను, విశాల్ గుండిని వీళ్ళనందరినీ కూడా ఇప్పటివరకు సస్పెన్షన్లోనే పెట్టడం జరిగింది. ఇది ఎందుకు వచ్చిన పీకులాట అని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్, నాకు తెలిసినంత వరకు సిద్ధార్థ కౌశల్ ఏదో, అతను ఈ ఉద్యోగాన్ని వదులుకొని ఈ ఉద్యోగమే వద్దు నాకు అని ఉద్యోగాన్ని వదులుకొని పోవడం జరిగింది. అనేక మంది ఐపీఎస్లు ఈ రాష్ట్రాన్ని వదిలి వేరే రాష్ట్రాలకు కూడా పోవడం జరిగింది. అదే కాకుండా ఎంతోమంది డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు కూడా ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేయడానికి ఇష్టం లేక విఆర్లో ఉండడం జరిగింది. విఆర్లో పెట్టి వాళ్ళకి జీతాలు లేకుండా ఈ ప్రభుత్వం రాసి రంపాన పెడుతుంది. అందులో భాగంగానే మనం ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తి యొక్క సావుకు పార్లమెంట్ సభ్యులుగానే కాకుండా అంతకు మునుపు మీరు ఎస్ఐగా, సిఐగా, పోలీస్ ఆఫీసర్ గా పనిచేశారు. ఈ రోజు సతీష్ కుమార్ ఆయన తలకు గాయం కావడం కావచ్చు, అలాగే ఆయన బ్యాక్ సైడ్ వీపుకు గాయాలు కావచ్చు, వెన్నముక గాయాలు కావచ్చు, ఇవన్నీ ఏ రకంగా పరిగణలోకి తీసుకోవచ్చు? మనము గమనిస్తే ఇప్పుడు దీంట్లో ఎవరినైతే దొంగను పట్టినాడో ఆ రవికుమార్ అనే వ్యక్తిని, ఆ దొంగకు భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం. దొంగను పట్టిన సతీష్ కుమార్ మాత్రం అభద్రతా భావంతో ఇన్ని రోజులు బతికడం జరిగింది. ఆ కేసులో ఈయన ఏదైతే కంప్లైంట్ ఇచ్చినాడో ఆ కంప్లైంట్ మీద రిజిస్టర్ చేసినారు, దాని మీద రికవర్ అయిపోయింది, లోక్ అదాలత్లో ఆ కేసు అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అదే పనిగా ఈ సతీష్ కుమార్ అనే వ్యక్తిని ప్రభుత్వం పదే విచారణ పేరుతో పిలిచడంతో ఆయన వెక్స్ అయిపోయి ఆత్మహత్య చేసుకున్నాడా, లేకుంటే ప్రభుత్వమే ఈ హత్య చేసిందా, లేకుంటే యాక్సిడెంటల్గా చనిపోయినాడా అనేది తేలవలసినది ఉంది. తేల్చవలసిన బాధ్యత పోలీస్ వ్యవస్థ పైన ఉంది. స్పీడ్గా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో తొందరలో ముద్దాయిలను పట్టుకోవాలనేది నా అభిప్రాయం. అంటే దొంగలకు రక్షణ కల్పిస్తుంది కానీ అధికారులకు రక్షణ కల్పించలేదని మీ భావన? అదే ఆ మాట చెప్పినాను కదా, స్పష్టంగా చెప్తున్నాను. మన కళ్ళెదురుగానే ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి దొంగ, అతనికి గన్మెన్లను ఇచ్చింది, భద్రత కల్పించింది. ఇతను మాత్రం ఇప్పుడు చనిపోయిన సతీష్ కుమారు అభద్రతా భావంతో బతకడం జరిగింది. ఎవరికైతే దొంగకు ఇచ్చినప్పుడు, దొంగను అపహరణ చేసినప్పుడు, దొంగ మోరల్ని అప్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ కేసు ఎవరైతే ఇచ్చినారో కేసు ఇచ్చిన వ్యక్తి డిమోరలైజ్ అయిపోతాడు కదా, అతనికి భద్రత కరువైనట్లు ఫీల్ అవుతాడు కదా. ఈ డిఫరెన్స్ను ప్రభుత్వము చూపిండరాదు, ఇతనికి కూడా భద్రత కల్పించిండాల్సింది. ఇంతటి సీరియస్ కేసు అతనికి భద్రత కల్పించడం అన్నప్పుడు కంప్లైంట్ ఇచ్చిన ఈ వ్యక్తి కూడా భద్రత కల్పించాల్సిందనేది నా అభిప్రాయం. గత కొద్దిసేపటి క్రితం హిందూపురం వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు, దాన్ని ఏ విధంగా తీసుకుంటారు? అది ఇంకా వాళ్ళ దుర్మార్గం పరాకాష్ఠకు చేరిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే, విమర్శ చేస్తే, సద్విమర్శ చేస్తే ఆ విమర్శను కూడా తట్టుకోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ పైన దాడి చేయడం అనేది ఇది సభ్య సమాజం
సిగ్గుతో తల వంచుకోవాల్సిన అంశము. ప్రజాస్వామ్యం ఖూని అయింది. దీంట్లో మనం ఖచ్చితంగా కేసుకు డిమాండ్ చేస్తాం. ముద్దాయిలను పట్టుకోవాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేసి రౌడీ సీట్లను ఓపెన్ చేసి వాటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన, పోలీస్ వ్యవస్థ పైన ఉందన్నది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. హిందూపురం వైసీపీ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్. అలాగే ఈ విమర్శల్ని ఏ ప్రభుత్వం ఉన్నా కూడా దాన్ని ఖచ్చితంగా ఆహ్వానించాలి, దాన్ని సాధారణంగా తీసుకోవాల్సిందని చెప్పి ఆయన చెప్తున్నారు. అలాగే గుంతకల్ రైల్వే రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో సతీష్ కుమార్ది హత్యనా ఆత్మహత్యనా అనేది ఇంకా తేలాల్సి ఉంది. దానిపైన ఇప్పుడే మనం ఏమి మాట్లాడే కాదు అని ఆయన చెప్తున్నారు. అయితే ప్రభుత్వం దొంగలకి రక్షణ కల్పిస్తుంది కానీ అధికారులకు రక్షణ కనిపించడం లేదు అని చెప్తూ చాలా మంది అధికారుల పేర్లు చెప్తూ ఆయన తీవ్రంగా మండిపడడం జరుగుతుంది. దాదుతో నాగేంద్ర రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.